మిథున రాశి. ఈ మిథున రాశికి మిథున రాశి అని పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది. మిథునం అంటే జంట అని అర్థం. ఆకాశంలో రెండు తలలు కనిపిస్తాయి. వాటిని ఆది దంపతులు అని భావించారు భారతీయులు, కవలలు అని భావించారు పాశ్చాత్యులు. రెండు తలకాయలు ఉండడం మాత్రం నిజం. ఆ రెండు తలకాయలు దంపతులు అనే భావన భారతీయుల్లో కలిగితే కవలులు అనే భావన పాశ్చాత్యుల్లో కలిగింది. దీన్ని బట్టి వారిని వీరు కాపీ కొట్టారు, లేదా వీరు వారిని కాపీ కొట్టారు లాంటి భావనలు పొందాల్సిన అవసరం లేదు. జ్యోతిషం అనేటువంటిది సహజంగానే ఎక్కడ కాంతి ఉందో అక్కడల్లా వికసించింది అనడానికి ఒక ప్రత్యేకమైన ఆధారమే ఈ మిథున రాశి. ఈ రెండు తలకాయలు ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ మధ్య పేపర్లో రెండు తలల పాము యొక్క ఫోటో పడిందండి. ఆ పాముకి పొట్ట ఒకటే. దాని కింద రాశారు ఏమని, ఈ రెండు తలలున్న పాము ఒక పొట్టలోకి వెళ్ళే ఆహారం కోసం రెండు తలకాయలు దెబ్బలాడుకుంటున్నాయి అని. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే నిత్యము దెబ్బలాడుకునే లక్షణం కలిగినటువంటి వారు దంపతులు అని. నిజమేనండి. ఎందుకంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు, రోజు కీచులాడుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ కాలం ప్రశాంతిగా ఉంటారట. అలా కాకుండా గుంభనంగా ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ దెబ్బలాడకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు టప్పని విడిపోతారటండి. తాత్పర్యం ఏమిటి? నాకు నచ్చని అంశాన్ని నేను ధైర్యంగా చెప్పే లక్షణం కలిగి ఉంటే అది దీర్ఘకాలం కొనసాగుతుంది ఆ అనుబంధం. అందుకని ఈ మిథున రాశికి మన వాళ్ళు ఆ పేరు పెట్టారన్నమాట. అయితే ఈ మిథునంలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన అభిప్రాయములకు కూడా తాను విరుద్ధంగా కూడా ఆలోచించే లక్షణం ఉంటుంది. దీన్నే ఏమంటారు అంటే ముందు వెనుకలు ఆలోచించడం. నాకు నచ్చింది కదా అని చెప్పి ఏకోన్ముఖంగా ఆలోచించకపోవడం అనే ప్రజ్ఞ ఈ మిథున రాశికి సొంతం అన్నమాట. ఇలా ఉండడం వలన ఏ ఒక్క అభిప్రాయమునందు ఏక భావనతో అనుకూలంగాను వ్యతిరేకంగాను ఉండకుండా సమతాబుద్ధితో ఉంటారు. ఇంకా విశేషించి ఈ స్వభావం మృదు స్వభావంగా ఉంటుంది. తొందరగా కోపాన్ని ప్రదర్శించరు. ఇంకా ఇతరుల అభిప్రాయాలని విన్నప్పుడు కూడా ఆ అభిప్రాయాన్ని అవును అని కానీ కాదు అని కానీ వెంటనే అభిప్రాయాన్ని పొందరు. విశ్లేషణ చేస్తారు. దాంట్లో ఉన్న గుణాలని పరిశీలిస్తారు, దోషాలని పరిశీలిస్తారు. ఈ లక్షణాలన్నిటి వల్ల వీనిలో కొనుగోలు నైపుణ్యం చాలా ఎక్కువ అండి. అంటే అర్థం ఏమిటి? ఒక పదార్థాన్ని కొనాలి అంటే ఆ పదార్థం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, నష్టాలు, దాని యొక్క విలువ, అవతల వ్యక్తి చెప్పినటువంటి ఖరీదు, ఈ రెండు పోలాయా లేదా మొదలైన రీతిలో బాగా ఆలోచించి దాన్ని నిర్ణయించగలరన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా బజారుకు వెళ్ళాల్సి వస్తే మిథున రాశి వాళ్ళని కనుక వెంట పెట్టుకుని వెళితే మనం నష్టపోవండి, లాభపడతాం కూడా. కాబట్టి ఈ మిథున రాశిలో ఉండేటువంటి ఆ భావనలలో ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి కష్ట సుఖాలను గుర్తించటం, వారికి సహకరించటం, చురుకుదనం అవసరమైన చోట చురుకుగాను, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించాల్సిన చోట నెమ్మదిగాను ప్రవర్తించగలగడం ఈ రాశి వారికి సొంత లక్షణం. ఇక్కడ ఎలాగా రెండు ముఖాలు ఉన్నాయి కదండి. అందుకని ఒక సుఖం కానీ, దుఃఖం కానీ, ఆనందం కానీ, కోపం కానీ తొందరగా ప్రదర్శించకుండా అలా గుంభనంగా ఉండగలుగుతారు. సామర్థ్యం కలిగి ఉంటారు, నైపుణ్యం కూడా అధికంగా కలిగి ఉంటారు. కానీ ఏ పనినైనా తొందరగా చేయాలి అంటే, తొందరపడాలి అంటే చొరవ ఎక్కువ ఉండాలి. ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ తొందరపాటు ఉండదు. అందువలన నష్టాలకు కూడా వారు దూరంగా ఉంటారు. ఇంకా విశేషించి ప్రతి అంశానికి ముందు వెనుకలు ఆలోచించడం వలన సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ అంశంలో ఉన్న కష్టాలు, నష్టాలు, లాభాలు ఉన్నాయో వాటిని సమగ్రంగా పరిశీలించిన మీదట నష్టాలకు అతీతంగా కొత్త మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించడంలో కూడా వీరు సూక్ష్మమైన దృష్టి కలిగిన వారుగా ఉంటారు. చట్టం,
న్యాయం, ధర్మం వీటి యందు పట్టుదలతో అనుసరించాలనేటువంటి భావనతో ఉంటారు. ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, వారికి చక్కగా సమన్వయాత్మకంగా సమాధానం చెప్పి ఆ తగువుని తొలగించడంలో కూడా నైపుణ్యం కలిగి ఉంటారు. ఇంకా విశేషించి ఈ రాశిలో ఉండేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఉంది చూశారు, దానికి ఋగ్వేదంలో బాహువు అని పేరు. దాని అర్థం మిథున రాశి కాలపురుషుని యొక్క అంగాలలో బాహుస్థానీయమైనది. ఆ కారణంగా బాహువులు వీరికి ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఏ పనినైనా నిర్వహించడంలో తాపీగా చక్కగా నెరవేర్చగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఉన్న మరో నైపుణ్యం కొనుగోలు నైపుణ్యం అన్నమాట. అలాగే ధన సంపాదన నైపుణ్యం కూడా ఉంటుంది. ఎందుకని సంపాదించేటప్పుడు అధికంగా సంపాదించగలుగుతారు, ఖర్చు చేసేటప్పుడు నియంత్రణతో చేయగలుగుతారు. తద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ఆ ఆకర్షణ శక్తిని, అంటే ఎదుటి వ్యక్తికి దేన్నైతే ఆకర్షించేటువంటి లక్షణం ఉంటుందో ఆ లక్షణాన్ని గుర్తించి వారిని ఆకట్టుకునే రీతిగా వస్తువును రూపొందించి వారికి అమ్మి లాభాన్ని కూడా పొందే లక్షణం వీరిలో ఉంటుంది. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించే నైపుణ్యం, ఎదుటివారిలో ఉండేటువంటి లోపాలను గుణాలను గుర్తించే నైపుణ్యం, ఏ వ్యక్తి ఎందుకు పనికొస్తాడో గుర్తించే నైపుణ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే 10 మంది ఉన్నారండి, ఆ 10 మందిని కూడా ఏ పని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెబితే వాళ్ళు బాగా చేస్తారనే తెలిసినవాడు ఎవడైతే ఉన్నాడో అతను మాత్రమే అందరి చేత సరిగా పనిచేయించుకోగలుగుతాడు. కాబట్టి ఆ రకమైన నైపుణ్యాలతో వీళ్ళు ఉంటారు మిథున రాశి వాళ్ళు. కోపం వచ్చినా కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఆపేయగలరు. ఒకవేళ కోపం వలననే మనకు పని అవుతుంది అనే భావన కలిగినప్పుడు అధికంగా, అంటే ఉన్న కోపం కంటే ఎక్కువ చూపించి కూడా పని పూర్తి చేసుకోగలరు. ఆ రకమైనటువంటి నైపుణ్యాలలో మనం గుర్తించాల్సింది నటన, వైదుష్యం. ఈ నటనలో ఉండేటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో అది ఎక్కువ స్థాయి బాహువులలోనే ఉంటుంది అని చాలామంది నిపుణుల యొక్క నటన నిపుణత కలిగినటువంటి వారి యొక్క భావన. అంటే మన చేతులు మనం మాట్లాడే మాటకు అనుగుణంగా ఎలా ప్రవర్తిస్తున్నాయో దాన్ని దర్శించగలిగితే, ఏ మాట మాట్లాడినప్పుడు చెయ్య ఎలా ఉండాలో గుర్తించగలిగితే అది నటనలో పరాకాష్ఠ అన్నమాట. అందుకనే నిపుణులు కాని నటులు పెద్దవాళ్ళే అయినా వాళ్ళ చేతులు బిగిసిపోయి ఉంటాయి, అంటే కదలవన్నమాట. కారణం ఏమిటి అంటే నటనకు ప్రధాన పాత్ర వహించేది చేతులు. ఈ మిథున రాశి వారికి అది బాగా తెలుసు. అలాగే వీరి మాటలో కూడా ఈ రాశికి బుధుడు అధిపతి కావడం వలన ఆ ధోరణి హాస్య ధోరణిగా ఉంటుంది. ఈ హాస్య ధోరణి చాలా గొప్పగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వలన మనం పని చేయించుకోవాలంటే అతని దగ్గర గుర్తింపును పొందాలి. ఆ గుర్తింపును పొందడానికి హాస్య నిపుణునికి చాలా చోట్ల గుర్తింపు లభిస్తుంది. అందువలన మనకు నవరసాలలో హాస్యాన్ని ఒక రసరాజు అనవచ్చు. కానీ కొంతమంది అలంకార శాస్త్రవేత్తలు శృంగారాన్ని రసరాజం అన్నారు. కానీ హాస్యం అనేటువంటిది ఆబాల గోపాలం, అతి చిన్న వయస్కుల దగ్గర నుంచి అతి వృద్ధుల వరకు కూడా అందరినీ ఆకట్టుకునేదిగా ఉండేటువంటి ప్రత్యేకత కలిగినది. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే ఈ హాస్యం యొక్క సహాయంతో ఆ సమస్యను సులభంగా తేల్చేయగలరు ఆ నైపుణ్యంతో. అయితే వీరిలో కార్య సాధన అనేటువంటిది ఎక్కువ ప్రధానం. కాబట్టి అవసరమైతే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఏమైనా సరే పనిని మాత్రం సాధించాలి అన్నటువంటి నైపుణ్యం వీరిలో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఆర్థిక విషయాలలో కొన్ని సమయాలలో అనుకూలత కనిపిస్తుంది, కొన్ని సమయాలలో వ్యతిరేకత కనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా సానుకూలం చేసుకోగలుగుతారు. వీరికి భోగభాగ్యాల యందు ప్రీతి తక్కువ, కానీ వాటిని సమకూర్చుకోవడం ఎక్కువ. అంటే ఎప్పటికైనా అవి ఉపయోగపడతాయనేటువంటి దీర్ఘకాలికమైనటువంటి దృష్టి వీరిలో ఉంటుంది.
వీరికి నిద్ర అనేటువంటిది చాలా మంచి గుణాన్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ నిద్ర ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకని? మిథున రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రుడు కావడం వల్ల ఈ నిద్ర అనేటువంటిది, అలాగే మోక్షం అనేటువంటిది, త్యాగం అనేటువంటిది, దానం అనేటువంటిది వీరికి అనుకూలమైన ప్రభావాలు కలిగినవిగా ఉంటాయి. విశేషించి బంధువర్గంలో వీరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎందుకంటేనండి, చమత్కారంగా మాట్లాడేవారంటే అందరికీ ఇష్టమే. వారు చమత్కారంగానూ మాట్లాడగలరు, అలాగే చమత్కారంగా వాతలు పెట్టగలరు. అంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలని నవ్వుతూనే ఎత్తి చూపించగలరు. ఈ పద్ధతి వలన అందరూ వీరికి ఒక మూల జంకుతూనే వారి మాటలను ఇష్టపడే రీతిలో వీళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సోదర వర్గంలో ఒకరు అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశం, మరొకరు అభివృద్ధిని పొందకుండా ఉండే అవకాశం కూడా వీరి యొక్క దృష్టిలో కనిపిస్తూ ఉంటుంది. ఎందువలన అంటే మనకు సామాన్యంగా ఈ మిథున రాశి వారిలో ఉండే ఏ ద్వంద్వ వైఖరి ఉందో ఆ ద్వంద్వ వైఖరే ఆ సోదరుల విషయంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. మాటల వల్ల ఎదుటి వ్యక్తికి కష్టాన్ని కలిగించడం అనేది వీళ్ళు ఎరగరు. అలాగే వీరికి ఎక్కువ స్థాయిలో శత్రువులు ఉండరు. ఎందుకంటే అందరినీ వీరు గౌరవిస్తారు, అందరితోనూ చమత్కారంగా మాట్లాడతారు, ఆకట్టుకుంటారు. కాబట్టి అతి సమస్యాత్మకమైన సన్నివేశాలని కూడా చాలా సులభతరంగా విడదీసేయగలుగుతారు. ఈ అభివృద్ధి అనేటువంటిది చాలా అధికంగా ఉన్నా తండ్రి విషయంలో మాత్రం కొంత అననుకూలత గోచరిస్తుంటుంది. ఆ అననుకూలత వలన ప్రయోజనాలని పొందదగినంతగా పొందలేరన్నమాట. వీరికి జీర్ణకోశానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కొద్దిగా ఉన్నా వాటిని వ్యాయామాదుల ద్వారా జయించే శక్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరు గుర్తుపెట్టుకోవాల్సినది లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ఆమెను, లక్ష్మీనారాయణులను వీరు ఆరాధించడం ద్వారా సాధించలేని పనులేమీ ఉండవు. వీరు గ్రంథరచనకు పూనుకుంటే అతి సులభంగా గ్రంథరచన అయిపోతుంటుంది. అటువంటి గ్రంథాలు అమ్మడం విషయంలో కూడా వీరికి నైపుణ్యం అధికంగానే ఉంటుంది. అందువలన వీరి యొక్క నైపుణ్యాలు, బుద్ధి కుశలతలు గ్రంథస్థములు కావడం వలన ఇతరులకు కూడా మార్గదర్శనాలుగా రూపొందుతూ ఉంటాయి.